నిన్న కొంతమంది మా దూదేపుల సంఘం వాళ్ళు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఫంక్షన్ హాల్ రావాల్సిందిగా మా వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. మా వాళ్ళ మీద ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పోయినారు. అక్కడికి పోయినాక దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చి మీకు ఈ హామీలు ఇక్కడ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి దాన్ని పూర్తిగా రాజకీయంగా మార్చినారు. తర్వాత ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో అతను బాబ్జీ అంటే ఎవరో అతను అసలు నాకు దగ్గర 40 years ఉన్నాయి. తర్వాత మా పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ సంఘం వాళ్ళు. కోటల బాబు గారు అయితేనేమి, సిద్ధయ్య గారు అయితేనేమి, తర్వాత మా దూదేపుల బాబు సాహెబ్ గారు అయితేనేమి, తర్వాత గాంధీ బాబు గారు అయితేనేమి, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దలు. వాళ్ళకు కూడా అసలు ఆయన ఎవరో కూడా తెలియదు సంఘం వాళ్ళకు. ఈ పొద్దు ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి అందరికీ ఇంత ఫంక్షన్ హాల్ రండి భోజనాలు పెడతామని చెప్పేసి పిలిచి వాళ్ళని అందరినీ వైసీపీకి మద్దతుగా ప్రకటించడము. తర్వాత ఏదో ముస్లిం మనం ఏదో టీసీలలో మాకు ఇంతవరకు ఇండియన్ హిందూ దూదేపులు అని వస్తుంది, మీకు ఇక్కడ నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఇండియన్ ఇస్లాం దూదేపులు కానీ మార్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అది అవాస్తవము. ఇప్పటికీ ఆల్రెడీ ఆ విధంగా మార్చడం జరుగుతుంది. నేను ఒక లాయర్గా చెప్తున్నాను. నేను కూడా చాలా మందికి దగ్గర నాకు తెలిసిన మా పిల్లలకు 100 నుంచి 200 మందికి మార్పించడం జరిగింది. మనం ఇండియన్ హిందూ దూదేపుల కాదు, ఇండియన్ ఇస్లాం దూదేపుల, ఇండియన్ ఇస్లాం దూదేపుల. ఆ విధంగా మార్చడం వల్ల మనకు ముస్లింలలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి మార్చడం జరిగింది. యాక్చువల్గా ఎవరు మా దాంట్లో మా ఎమ్మటి ఉండే వాళ్ళు, మా తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, మా తెలుగుదేశం దూదేపుల ఆత్మీయ మిత్రులు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి టీడీపీకి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళ అట్లా తప్పుడు ఆరోపణలు, తప్పుడుగా ప్రజలలోకి సంకేతాలు పంపించడం అది సరైన పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న పోయిన వాళ్ళు కూడా, నిన్న ఎవరైతే అక్కడికి పోయిన వాళ్ళు మన దస్తగిరి గారు అయితేనేమి, తర్వాత ఆయన అతనైతేనేమి తీసుకుంటే, తర్వాత రమేష్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళకల్లా ఏమని చెప్పారు, జస్ట్ ఆత్మీయ సమ్మేళనం నిన్నదని చెప్పి తోడుకోపోయినారు. అది కానే కాదు. మా ఎమ్మడి ఉండేటోళ్ళ మా ఎమ్మడే ఉన్నారు. మేము ఖచ్చితంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాము. మా దూదేపుల సంఘానికి మేము కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, గౌరవనీయులు శబరి గారు అయితేనేమి, ఇక్కడ లోకల్ లీడర్స్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, టీడీపీ లీడర్స్ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళ సపోర్ట్ ఎల్లవేళలా మాకు ఉంటుంది. మేము ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. అది అసలు యాక్చువల్గా అది మాకు పార్టీ తెలియలేదు. మా వాళ్ళకందరికీ యాక్చువల్గా అది ఒక ఆత్మీయ సమావేశం అని చెప్పి తోలుకపోయి దాన్ని రాజకీయ పార్టీగా మార్చాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలుగుదేశం.